అశ్విని నక్షత్రం ద్వితీయ చరణం అనగా రెండవ పాదము. ఈ క్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకరుడు ఉప్పుమిల్లి గ్రామమందు కలదు. ఈ క్షేత్రం చేరుటకు యానాం ద్రాక్షారామం ప్రధాన రహదారి నుండి మార్గము కలదు. ప్రధాన రహదారి వద్ద దిగి లోనికి వెళ్లిన ఎడల ఈ ఆలయమునకు చేరుకొనవచ్చును. ఉప్పుమిల్లి గ్రామమునకు విస్తృత రవాణా సౌకర్యం కలదు. ఈ క్షేత్రం నక్షత్ర శివాలయాలలో మొదటిదైన అశ్విని నక్షత్రం రెండవ పాదానికి చెందినది. ఈ క్షేత్రమునకు సంబంధించి విశేషమైన స్థల పురాణం కలదు. కలియుగ ఆరంభ సమయమున దేవతలకు, మునీశ్వర్లకు, ఋషీశ్వర్లకు స్నాన సంధ్య వందనాది జప తపాలకు పవిత్ర జలములు లేనందున భగీరథుడైన మహాముని ఆకాశగంగ కొరకై శివుని గుర్చి ఘోరమైన తపస్సు చేసెను. అందులకు శంకరుడు మెచ్చి ఆకాశగంగను తన శకు నుండి బంధించి జడాపాయ ద్వారా కొంత జలమును కిందకు వదలసాగెను. ఆ జలమును మానవ సంక్షేమానికై సప్త మహర్షులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశమునకు ఆ గంగను తీసుకుని వెళ్ళెను. ఆ మునులలో ఒకరైన అత్రి మహాముని కొంత జలమును ఈ గ్రామమునకు తూర్పున ఉత్తరముగా ప్రవహింపజేస్తూ లవణ సముద్రమున కలిపినందున ఈ గ్రామమునకు ఉప్పుమిల్లి గ్రామముగా పేరు వచ్చినది. ఈ నదిని అత్రి మహాముని తీసుకువచ్చినందుకు అత్రియ గోదావరి అనియు, ఉత్తరముగా ప్రవహించుటచే ఉత్తర వాహిని అనియు ఈ నదిని గొప్ప రేవుగా పిలిచెడివారు. ఇప్పుడు గొప్ప రేవుగా పిలువబడుచున్న ఈ ఆత్రేయ గోదావరి సప్తసాగర యాత్రలలో రెండవది. ఈ గ్రామమునకు దక్షిణ భాగంలో అఖండ గౌతమి గోదావరి తూర్పు దిశగా ప్రవహిస్తూ ఆత్రేయ గోదావరిలో కలియుచున్నది. ఈ జాతకులు ఈ క్షేత్రస్థితి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామిని దర్శించి అర్చనాభిషేకాదులు నిర్వహించిన విశేష ఫలితములునని భక్తుల విశ్వాసము. ఈ గ్రామం ద్రాక్షారానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉప్పుమిల్లి అనే గ్రామం అండి బాబు. ఇది ఈ స్వామి భవానీ శంకర స్వామి బాలా త్రిపుర సుందరినండి. అశ్విని నక్షత్రం రెండో పాదాన్ని వెలిసాడు అనమాట స్వామి బాబు. బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి ఉప్పుమిల్లి గ్రామం అండి. అశ్విని నక్షత్రం రెండో పాదం వచ్చి మేషరాశి వారు వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుంటే మంచిదండి బాబు.